12 గంటలకు మించి పని చేయించుకోవద్దు పైలట్లని. 10 గంటలు పని చేయించుకొని 12 గంటలు సెలవు ఇవ్వండి అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇచ్చినటువంటి రూల్స్ కింద నిన్న ఒక 1000, ఇవాళ ఒక 1000, మొన్న ఒక 500 ఇండిగో క్యాన్సిల్ చేసింది కదా. వాళ్ళు కావాలని చేసుకొచ్చారు. వాస్తవంగా ఈ రూల్ ఇచ్చింది 18 నెలలు అయింది. దాని ప్రకారం వీళ్ళు రిక్రూట్ చేసుకోవాలని కేవలం 200 మంది పైలట్లని, అదనంగా కేవలం 200 మంది పైలట్లని. 60% మార్కెట్ షేర్ ఇండిగో దగ్గర ఉంది. అంటే భారతదేశంలో టోటల్గా నడుస్తున్న విమానాల్లో 60% ఇండిగో దగ్గర ఉంది. 200 మంది పైలట్లను చేర్చుకోలేదా? చేర్చుకోలే కావాలని. అదే సమయంలో ఈ రూల్స్ని ఎయిర్ ఇండియా ఇంప్లిమెంట్ చేసేసింది. నార్మల్ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. ఆకాశ అమలు చేస్తుంది, నార్మల్ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. విస్తారా ఆపరేషన్స్ నడుస్తున్నాయి. ఓన్లీ 6 నుంచి 18 నెలల ట్రాన్సిషన్ పీరియడ్ ఇచ్చినా కూడా చెయ్యకుండా ఎయిర్ ఇండియా 500 మంది పైలట్స్ని ఇన్ అడ్వాన్స్గా అపాయింట్ చేసుకుంటే ఇండిగో మాత్రం అపాయింట్ చేసుకోకుండా ఏడిపిచ్చుకు తింటోంది. కావాలని భారతదేశాన్ని రూల్స్ని పాటించకుండా అహంకారాన్ని ప్రదర్శిస్తోంది.